హాయ్ అండి. ఈరోజు వచ్చేసి క్రేజీ అభి ఛానల్లో దోస పిండితోటి పునుగులు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇలాగా కొద్దిగా ఇంట్లో దోస పిండి మిగిలినప్పుడు ఇలా తీసుకొని ఇందులో మైదా వేసుకోవాలండి. అరకప్పు దాకా మైదా వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి వచ్చేసి తురుముకున్న క్యారెట్, అలాగే చిన్న ఆనియన్, ఉల్లిపాయ హెల్దీగా కూడా చేసుకోవచ్చండి. అలాగే పచ్చిమిర్చి, ఇందులోనే రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి, సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసి కలుపుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, సాఫ్ట్గా. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. మనకి పునుగులు వేయడానికి వీలుగా ఉన్నట్టుగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా జారుడుగా కలుపుకోవాలి. చాలా బాగుంటాయండి, హెల్దీ కూడా, క్యారెట్ వేసాం కాబట్టి. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుందామండి. వేడి చేసుకుందాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకున్నాను. వేడయ్యింది ఆయిల్. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ దోస పిండిని అందులో వేసేద్దాం పునుగుల్లా. ఇలా అన్ని పునుగులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోండి. మిగతా పిండి కూడా ఇలాగా ఆయిల్ కింద వేసుకోవాలండి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు తీసుకుందాం ప్లేట్లోకి. అంతేనండి, ఇలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తాను కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి, బాయ్.